అమ్మమ్మ ఆకలేసిన అన్నం దేవే. నీకు చెప్పింది వినపడలేదా? నేను పెట్టమంది అన్నం కదా, ఇవెందుకు తీసుకొచ్చా? పొద్దున్న లేచిన కాడి నుంచి పని బాట లేకుండా పోనాక నువ్వు చూసేది తిని బతుకు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? బేబీ నాకు ఒక 3000 అప్పియవా? నెక్స్ట్ మంత్ నీ సాలరీ రాగానే మళ్ళీ నీకు ఇచ్చేస్తా. సరే. హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేందుకు. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతున్నాడు. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. అందరూ పోతా ఉంటా కదా బా, నాదో చివరి కోరిక. ఏంటి? నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా చెల్లిని పిలవ్వా. అంతగా చావాల్సి వస్తే నీ ముగ్గుడికి చెల్లవను, తన బిడ్డకి తల్లవుతా. ఏంటి తల్లంటుంది మధ్యలో? సాలే సంపేసనటవేంటి? నేనేమన్నా కత్తితో పొడిసానా లేకపోతే బండరాయితో బాధేనా? ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోసా. ఏదో ఇంటి బాల్కనీలో అందరూ ఇక్కడికి వచ్చి వస్తారేంటండి? అటెలండి. ఏందే మా మనవాడితో బయట పుట్టి తింటే డేంజరు, అదేదో నేనే చేసి పెడతాన్నావంటే అవును, ఇంకా ఇది ఇంకా ప్రమాదమే. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. రాండి, చారులో 20 చెంచాలు కారం వేసాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? అంబాలక్ష్మిది ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా. ఏమవుతారో రాత్రికి రాత్రే మగాడి రూపంలో వచ్చామా? గోడకేసి కొడితే 2 ముక్కలు అవుతావు. ఈడే అర్ధరాత్రి పూజలేంట్రా?